ఎస్ ప్రభాకర్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. ముద్రగడ గారి ఆశయాలను కనుక కొనసాగించడానికి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల మధ్య సహకారం కంపల్సరీ అవసరం ఉండే అవకాశాలు ఉన్నాయి, మీరేమనుకుంటున్నారు సార్? ముందుగా రవిచంద్ర గారికి, మా చందు గారికి, అదేవిధంగా అంజు శ్రీనివాస్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముద్రగడ గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఒకటే విషయం చెప్తున్నాను రవిచంద్ర గారు, ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయాక మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఒక కుల నాయకుడిగా, ఒక జాతి నాయకుడిగా మేము ఆయన్ని చూడటం జరిగింది. కానీ లాస్ట్లో ఈ వైసీపీ కండువా కప్పుకుని చనిపోవటం అన్నది మాకు చాలా అవమానకరంగా ఉంది, మా జాతికి కూడా. ఎందుకంటే అందు శ్రీనివాస్ గారు అందాక చెప్పారు. ఏం చెప్పారంటే మరి రిజర్వేషన్లు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాపులు రిజర్వేషన్ ఇవ్వడానికి, అదేవిధంగా కాపు కార్పొరేషన్ నెలకొల్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇది మర్చిపోవద్దు. ఏకంగా బహిరంగ సభల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బట్టి మనం ఏదైనా చెప్పాలా అనేది ఆలోచన. కాపు రిజర్వేషన్ అనేది ఒక ఖచ్చితంగా మీరు కాపు రిజర్వేషన్ మనం రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పింది ఎవరంటే ఈ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పింది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. ఏ చందు గారు సార్ మీకు తెలుసు కదా, పబ్లిక్ మీటింగ్ లో కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాపులు ఏ మాత్రం భీతి లేని వ్యక్తి బిడ్డగా, కాపు బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. నేను వైసీపీ నాయకుడిగా మాట్లాడటం, నేను కాపు బిడ్డగానే మాట్లాడతా. మీరు దానికి జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు పద్మనాభం గారు బలైపోయారు. మనకు మనం విభేదించుకోకుండా ఇక్కడ ప్యానెల్ లో శ్రీనివాస్ గారు, చందు గారు పోరాడిన హక్కుల కోసం ఏం చేయాలి, ముందు పోవాలనే దాని మీద ప్రభాకర్ గారు ఒక నిమిషం. ప్రభాకర్ గారు, ముద్రగడ పద్మనాభం గారు శ్రీనివాస్ గారు ముద్రగడ పద్మనాభం గారు కాపులందరూ కూడా ఒక్కతాటి పైన ఉండాలని ఆయన బలంగా నమ్మిన వ్యక్తి, కోరుకున్న వ్యక్తి. కానీ ఇక్కడే ఐక్యత కనిపించట్లేదు కదా. ఆయన ఒక్క మాట, ఒక్క పలుకు ఈ రాష్ట్రాన్ని అంటే గదగదలాడించారు సార్. ముద్రగడ అంటే కొంతమంది వ్యక్తుల గుండెలకు దడదడ అనిపించింది. అటువంటి నాయకత్వంలో మనం పుట్టాం, ఆ కాపు కులంలో మనం పుట్టున్నాం. అటువంటి మహనీయుడు ఈ రోజు చనిపోయినాడు. ఆయన పవిత్రాత్మక శాంతి కలగాల. పాలిటిక్స్ ఆయన ఆలోచన ఏంటంటే కేవలం రిజర్వేషన్ సాధించి పెట్టాలన్నది. ఆయన సెంట్రల్ మినిస్టర్ కావాలంటే అయిపోతాడు. ఆయన చెప్పింది ఒకటే, ఆయన రిజర్వేషన్ కల్పించాలి అంటే ఆయన వైఎస్ఆర్సీపీలో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మే ఏదైనా రిజర్వేషన్ లో కాపులకు కల్పించను అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన వ్యక్తితోటి చేతులు కలిపినందుకు ఈ రోజు చాలా బాధపడవలసిన విషయం సార్. అది రిజర్వేషన్ కోటా అనేది, బీసీ రిజర్వేషన్ కోటా అనేది ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఉంది చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎంత పర్మిషన్ ఇస్తుంది? ఈ రాష్ట్రంలో ముస్లింలు 4% రిజర్వేషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళా రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు. తప్పుడు మాటలు చెప్పను, నేను అబద్ధాలు చెప్పను, చేసేదే చెప్తాను అని చెప్పాడు. అట్లా చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు. నేను ఖచ్చితంగా 5% ఇస్తానన్నాడు. ఆ 5% తేడా, ఆయన చెప్పిన 5% ఏమైంది? ఈయన అన్నాడు కాపు కార్పొరేషన్ పెట్టాడు, కాపు కార్పొరేషన్ లో 1000 కోట్లు ఇచ్చాడు. ఎంతవరకు అతను చేయాలనుకుంటే చేశాడు. మనం మాట్లాడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు కాదు సార్. మన మోటు ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆఖరి కోరికైనా, తుది శ్వాస కోరికైనా ఒకటే, కాపులకు రిజర్వేషన్ కావాలా. దానికి ఉన్న అవకాశాలు ఏంటి, దాని మీద మనం ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోగలుగుతాం, ఆయన ఆశయాన్ని ఎంతవరకు ముందుకు తీసుకుపోవచ్చు. మంజునాథ కమిషన్ కూడా నేను డైరెక్ట్ గా వెళ్ళి మంజునాథ కమిషన్ దగ్గర 25 నిమిషాలు నేను అప్పీల్ చేసుకున్నా. డైరెక్ట్ గా నేను అప్పీల్ చేసుకుంటే దాన్ని అంతా వాళ్ళు నోట్ చేసుకున్నారు. శ్రీకాళహస్తి అనే ఊర్లో బలిన కులస్తులు మోట్ ఒక 40,000 50,000 పీపుల్ ఉంటే దాంట్లో టీ బంక్ ఉండే ఉన్నారు సార్.
టీ బంక్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆటో తోలే వాళ్ళు ఉన్నారు, జీబు తోలే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరు కోటేశ్వరులు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రమే తరతరాలుగా వస్తున్న వారికి యొక్క వారసత్వంతో కొన్ని కుటుంబాలే ఆర్థికంగా వెసులుబాట్లు ఉన్నారు. మిగతా అందరూ కేబుల్ ఆపరేటర్ గాను, ఏదో ఇంకొక కారు ఓనర్ గాను, రెంటెడ్ పోవడము, ఇట్లా అనేక రకాల చిన్న చిన్న వ్యాపారాలు బతుకుతున్నారు. ఆ బిడ్డలను చదివించాలంటే వారు చేసే ఆర్థిక పరిస్థితులు బిడ్డలు చదివించలేకున్నారు. రిజర్వేషన్ ఉంటే ఆ బిడ్డలందరూ కూడా ఈ రోజు ఆ రిజర్వేషన్ ఉంటే డాక్టర్లు ఏంటారండి, ఇంజనీర్లు ఏంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి ఉంటాడు, ఐపీఎస్ పోయి ఉంటాడు. మన పరిస్థితి ఉద్యోగాలు లేవు, విద్య లేదు. విద్య చదువుకోవాలంటే ఆర్థిక స్తోమతలు లేవు, ఉద్యోగాలు పోవాలంటే రిజర్వేషన్ లేదు. ఒక్కటి కోసం ఆయన పోరాడాడు, ఆయన గతించేశారు. అటువంటి వెపన్, అటువంటి ఆయుధం ఇంకా మనకు దొరుకుతుంది అంటే నేనైతే అనుకోవట్లేదు దొరుకుతుంది. శ్రీనివాస్ ఒక్క నిమిషం.